పిల్లరా, ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మరి ఇశ్రాయేలు ప్రజలు వారు అన్ని జనుల్లో జీవిస్తున్నప్పుడు, అన్ని జనుల మార్గాలు అనుసరించి నడుస్తున్నప్పుడు, వారు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నప్పుడు వారు చెట్లను పుట్లను నానా విధాలుగా దేవుడని వారిని ఆరాధిస్తున్నప్పుడు ప్రవక్త అయిన ఇర్మియా హెచ్చరిక ఇశ్రాయేలు ప్రజలకు ఏమిస్తున్నాడంటే, దేవుడు ఏది నిజమో అని మీరు అర్థం చేసుకోండి. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గలవాడు. నిజమైన దేవుడు జీవం గలవాడు. కాబట్టి పిల్లరా, ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది ఇశ్రాయేలు ప్రజలు పదే పదే పాపం చేసేది ఒకటి విగ్రహారాధన చేస్తూ ఉంటారు ఎక్కువ. అంటే దేవుడిని విడిచిపెట్టి వేరొకరిని అనుసరిస్తూ జీవిస్తూ ఉంటారు. రెండవది, వారు గర్వంతో జీవిస్తుంటారు. గర్వంతో, అహంకారంతో మాకు ఏమి కొద్ది ఉందన్నట్టుగా జీవిస్తారు. అందుకని పాత నిబంధన గ్రంథం అంతట్లో దేవునికి నచ్చని విషయాలు రెండు. ఒకటి విగ్రహారాధన, రెండవది గర్వం దేవుని వాక్యంలో. కాబట్టి ప్రియులారా, ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే దేవుణ్ణి విడిచిపెట్టి వేరొకరిని ఆశ్రయించే అనుభవాలు ఉంటాయి. దేవుణ్ణి విడిచిపెట్టి, ఎందుకంటే ఆరాధన కనుక మనం దేవుడు ఎటువంటి వాడు మనం అర్థం చేసుకోవాలి. ఆయన నిజమైన దేవుడు అంటే అబద్ధం కూడా ఉంటుంది, వ్యర్థమైనవి కూడా ఉంటాయి. ఈనాడు ఏ వస్తువుకైనా నాణ్యత చూస్తూ ఉంటాం. నాణ్యత గల వస్తువు ఏది, నాణ్యత లేని వస్తువు ఏదని చూస్తూ ఉంటాం. తినే విషయంలో నాణ్యత చూస్తూ ఉంటాం, దీని యొక్క ప్రయోజనాలు ఏంటని. ఏదైనా మనం ఏ పని చేసినా కంపేర్ చేసుకుంటూ జీవిస్తూ ఉంటాం. కానీ దేవుని విషయంలో ఒక్కోసారి మనం తప్పిపోతూ ఉంటాం. దేవుణ్ణి ఆరాధించే విషయంలో ఏది నిజమో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియని అనుభవాల్లో మనం జీవిస్తూ ఉంటాం. ఎంతోమంది, అంటే మనమని కాదు, లోకంలో మనమైనా లోకంలో అయినా లోకాన్ని లేదంటే లోకంలో ఉన్న వాటిని ఎక్కువ ఆరాధిస్తూ ఉంటారు. ఒక చెట్టుని పుట్టని లేదంటే ఒక మనుషులను ఒక దేవునిగా, చెట్టుల్ని పుట్టల్ని మనుషులను ఒక దేవుడిగా భావించి ఎక్కువ అంధకారమైన సంబంధమైన జీవితాలు జీవిస్తూ ఉంటారు. నిజంగా దేవుడు అంటే సృష్టికర్త అయిన వాడిని దేవుడు అనాలి. ఎవరిననాలి? సృష్టికర్తనే దేవుడు అంటారు. సృష్టికర్తనే దేవుడు అంటారు. ఇంకెవరిని దేవుడు అని లేదంటే ఆ నామము వారికి వర్తించదని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే దేవుడు అన్న తర్వాత సృష్టిని సృష్టిస్తాడు, దానిని పోషిస్తాడు, నడిపిస్తాడు, దానిని అవసరమైతే నాశనం కూడా చేస్తాడు. అంత శక్తి సామర్థ్యాలు దేవునికి ఉంటాయి. ఇంకా దేనికి ఉండవు, ఎవరికి ఉండవు. అంటే ఎట్లా నాశనం చేస్తాడంటే, సొదొమ గొమొర్రా పట్టణం కావచ్చు, లేదా నోవహు కాలంలో కావచ్చు. ఆ విధంగా అంటే దేవుడు అక్కడ ఈనాడు ప్రజలు ఎలా ఉన్నారంటే, దేవుడు అర్థం కావట్లా, దేవుని విషయాలు అర్థం కావట్లా, కన్ఫ్యూజన్లో ఉంటున్నారు. ఆయన ఔన్నత్యము, ఆయన గొప్పతనము, ఆయన యొక్క సార్వభౌమాధికారము, ఆయన సత్యాన్ని లేదా తెలుసుకోలేక జీవిస్తున్నారు. పిల్లరా, మనుషులు ఎన్నో విధంగా నానా విధాలుగా కొన్ని స్వరూపాలు చేసుకొని కొంతమందిని వారికి అనుకూలంగా దేవుడిగా పెట్టుకొని, ఇదే దేవుడు మా గృహదేవత, లేదంటే మా గ్రామ దేవత, లేదంటే మా ఊరు, లేదంటే మేము అని ఏదో రకరకాలుగా అనుసరించి జీవించే పరిస్థితులు మనం ఇప్పుడు కాదు, ఇశ్రాయేలు ప్రజల్లో ఆ రోజుల్లోనే ఉంది. అందుకని ఇశ్రాయేలు ప్రజలు చాలా భయంకరమైన శ్రమలు అనుభవిస్తారు. ఎందుకంటే దేవుడు మాట వినకుండా దేవుని స్థానంలో బయలును ఆరాధించడం, లేదంటే విగ్రహాలు పెట్టుకోవడం, లేదంటే ఒక దేవతా స్తంభాలను చేసుకోవడం, ఇలాగ రకరకాలుగా జీవిస్తున్న రాజులు కూడా తప్పిపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ప్రియులారా, మనము వివిధ సాంప్రదాయాలను బట్టి దేవుని గురించి వేరువేరు ఉద్దేశాలు మనం కలిగి ఉంటాం. కానీ దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు. ఎప్పుడైనా దేవుడు అంటే ఒక్కడే ఉంటాడు. దేవుడు ఒక్కడే, ఆత్మ ఒక్కటే, బాప్తిస్మం ఒకటే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనము అనేక విషయాలుగా మరి
లోకంలో రకరకాలుగా వారి ఒక సాంప్రదాయాలను బట్టి, వారి యొక్క ఉద్దేశాలను బట్టి, హిందూ దేశంలో కాబట్టి మా సృష్టిని తయారు చేసింది ఎవరంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వరు అని వాళ్ళ విధాలుగా వాళ్ళు మాట్లాడుకుంటారు. మనం వాళ్ళని తప్పు పట్టడానికి వీల్లేదు, అది వాళ్ళ విశ్వాసం. ఇస్లాం మతం ఏమంటుందంటే మహమ్మద్ ప్రవక్త ఏకేశ్వరుడు, ఆయన ఒక్కడే అంటారు. అది వాళ్ళు. ఇస్లాం మతం ఎప్పుడు పుట్టిందంటే క్రీస్తు శకం 7వ శతాబ్దంలో వచ్చింది. చూడాలి, ఎందుకంటే రకరకాల పరిస్థితులు, రకరకాల దైవ స్వరూపులు అని చెప్పుకుంటూ దేవత్వం అని చెప్పుకుంటున్నారు, దేవుడు అని చెప్పుకుంటున్నాడు. మనమైతే ఎవరిని ఆరాధిస్తున్నాము, మనమైతే ఎవరిని వెంబడిస్తున్నాము, మనం దేనిని అనుసరిస్తున్నాము అని మనం ఆలోచించాలి. లోకలతో మనకు పని లేదు. లోకస్తులతో వాళ్ళు ఎవరైనా వాళ్ళు అంటే ప్రధానమైన మతాలు ఏంటంటే యూదా మతం ఒకటి ఉంటుంది. యూదా మతం, క్రైస్తవ అంటే మనం లోకంగా క్రైస్తవ మతం అంటారు. ఇస్లాం మతం, హిందూ మతం, బౌద్ధ మతం, ఇవన్నీ రకరకాల మతాలు. ఎవరికి ఇష్టం వచ్చింది వారు అనుసరిస్తూ ఉంటారు. యూదులు క్రైస్తత్వాన్ని యాక్సెప్ట్ చేయరు, తక్కువ, చాలా తక్కువ, ఇంకా మెసేజ్ రావాలంటారు. సరే, వారి విశ్వాసం. మనమైతే క్రీస్తుని ఆరాధిస్తున్నాము, క్రీస్తుని అంటే విశ్వసించామని నమ్మడిస్తాం. ఎందుకంటే పిల్లరా, మనము దేవుని విషయాల్లో ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. కొంతమంది తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఇవన్నీ కొన్ని కన్ఫ్యూజ్గా ఉంటారు. మన దేవుని వాక్య విషయంలో ఎక్కడా మనకు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఎందుకంటే ఆయన నిజమైన దేవుడుగా, జీవము గల దేవుడుగా, ఆయన తనను తాను ప్రత్యక్షపరుచుకునే దేవుడుగా ఉన్నాడు. పాత నిబంధనంతా దేవుడి యొక్క ప్రత్యక్షతలే. పాత నిబంధన కాలం అంతా దేవుని యొక్క ప్రత్యక్షతలు, దేవుడు ప్రత్యక్షపరుచుకుంటాడు. ప్రజలను పరిపాలించేవాడు, వారితో సంబంధం కలిగి ఉండేవాడు. వారు ఏదైనా పొరపాటు చేస్తే వారిని చెదరగొట్టేవాడు, లేదంటే మరలా వారిని పునఃప్రతిష్ఠ చేస్తూ ఉండేవాడు. ఇలాగ దేవుడు ఎప్పటికప్పుడు ప్రత్యక్షపరుచుకునే దేవుడు. మోషేకు ప్రత్యక్షపరుచుకున్నాడు కదా, ఏమన్నాడు? నేను ఎవరయ్యా అంటే నేను ఉన్నవాడును అన్నాడు. అని మనకు తెలిసిన వాక్యం కాబట్టి మనకు నేను ఉన్నవాడను. ఆ మాట ఎవరు అనలేదు. నేను ఉన్నవాడను, నేను నిజమైన దేవుడను అన్నట్టుగా ఆయన మాట్లాడు. కాబట్టి ప్రియులారా, ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఒకడే దేవుడు. అది మనం నమ్ముతాము, లేదంటే ఇతర ముస్లిమ్స్ కూడా అదే నమ్ముతారు. ప్రవక్త ఒక్కడే దేవుడు అంటారు. వాస్తవంగా అబ్రహాం సంతానంలో ముగ్గురు తెగల వాళ్ళు ఉన్నారు. ఒక తెగ ఏమో ఇస్సాకు యూదులు, ఒక తెగ ఏమో ముస్లిమ్స్, ఇంకో తెగ ఆయన కూడా ఆరుగురు కుమారులు ఉంటారు. వారు కూడా వారిలే ఒకవేళ మన ఇప్పుడు చూస్తున్న రకరకాల ప్రజలు కావచ్చు. ఎందుకంటే ప్రియులారా, అబ్రహాములో నుండి మూడు తెగల జాతుల వారు బయటకు వచ్చారు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఏమంటామంటే వీడు మనోడు కాదు, వీడు మన కులస్తుడు కాదు, వీడు మన చర్చికి వచ్చేవాడు కాదు, వీడు మనోడు అనుకోండి. ఇవన్నీ కాదు. అసలు మూలం ఎవరంటే అబ్రహాం. ఆదాము తర్వాత మూల పురుషుడు అబ్రహాములో నుండి ఈ యొక్క క్రైస్తవ దేవుడు ఆయన ఏర్పాటు చేసుకుని నిలబెట్టాడు. దేవుడు గొప్పవాడు, నిజమైన దేవుడు ఆయన. కాబట్టి ప్రియులారా, ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అద్వితీయుడు. దేవుడు ఎలాంటి వాడు అంటే అద్వితీయుడు అంటే ఒక మాట అంటాడు ఇర్మియా ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో అద్వితీయుడు అంటాడు. నీ దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడగు యెహోవా. అంటే ఇక్కడ ఏమన్నా జ్ఞాపకం చేసుకోవాలంటే అద్వితీయుడు అంటే చాలా వచనాలు ఉన్నాయి. ఆయన ఒక్కడే అని ఒకటి అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే ఆయన లాంటి వాడు ఎవరో లేరని అర్థం వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అద్వితీయుడు అంటే ఆయన ఒక్కడే. యేసు ప్రభు వారు కూడా అద్వితీయ కుమారుడు, అంటే ఏకైక కుమారుడు. ఆయన ఒక్కడే, కానీ ఆయన వంటి వారు ఇంకెవరో లేరు అని అర్థం వస్తుంది. అర్థమైందా?
వీళ్ళారా, ఎందుకంటే మనం ఒక ఒక ఆరాధన చేస్తున్నామంటే మనకు దేవుని గురించి పూర్తిగా మనకు ఒక క్లారిటీ ఉండాలి, అవగాహన ఉండాలి. దేవుని యొక్క దైవత్వం గురించి మనం పూర్తిగా అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క దైవత్వంలో మనకి ఎటువంటి సందేహాలు ఏమాత్రము రాకూడదంటారు. దేవుడు ఉన్నాడంటానికి రుజువేంటి? వాళ్ళకి దేవుడు ఉన్నాడంటానికి రుజువేంటి? ఒక్క నిమిషంలో మనం ఆలోచించవచ్చు. దేవుడు ఉన్నాడంటానికి రుజువు ఒక్కటే, ఇజ్రాయెల్ దేశం కనపడుతుంది. అర్థమవుతుందా? ఒకే ఒక్క నిమిషం. ఇజ్రాయెల్ దేశం భూమి మీద ఉంది, ఇజ్రాయెల్ ఉనికి ఉంది అంటే దేవుని ఉనికి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంక దీంట్లో మనకు ఎటువంటి కన్ఫ్యూజన్ లేదు. ఏమైనా కన్ఫ్యూజన్ ఉందా? $1,00,000 ఉంటే చక్కగా విమానంలో వెళ్ళి ఇజ్రాయెల్ దేశాన్ని, పాలస్తీనా దేశాన్ని అన్ని తిరిగి రావచ్చు. ఇంకా దాంట్లో సందేహం అనేది ఏమీ లేదు. కొంతమంది దేవుడు ఉన్నాడో లేడు, దేవుడు ఉంటే మాకు ఎందుకు ఏమైనా జరుగుద్ది అనేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎందుకంటే ఇప్పుడు దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటాడని కీర్తన 14లో ఉంటుంది, ఇంకా కొన్ని చోట్ల ఉంటుంది. కీర్తన 14 దేవుడు లేడని బుద్ధిహీనుడు అనుకుంటాడు. మనకు కూడా అనిపించింది ఒక్కోసారి, దేవుడు ఉంటే నాకు ఎందుకు వచ్చింది, మనకు దగ్గు వచ్చినా, దమ్ము వచ్చినా, జ్వరం వచ్చినా, జలుబు వచ్చినా దేవుడు లేడు, ఇంకెక్కడున్నాడా, నాకు ఎన్ని రోగాలు పెట్టాడు, నాకు అన్ని రోగాలని చూస్తాడు. పిల్లారా, నీ చిన్న చిన్న సమస్యలకి దేవుడు లేడని నువ్వు అనుకుంటావేమో. దేవుడు ఖచ్చితంగా ఉన్నాడు, ఆయన నిజమైన దేవుడుగా ఉన్నాడు, ఆయన అద్వితీయ దేవుడు. అంతేకాదు ఆయనకి సాటి అయిన వారు లేదంటే ఆయన వంటి వాడు ఇంకొకరు లేరు. ఇజ్రాయెల్ దేశంలో ఇప్పుడు ఇజ్రాయెల్ దేశాన్ని మనం చూస్తున్నాము, మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే యూదులు అన్ని చోట్ల ఉన్నారు. క్రీస్తు శకం 70లో టైటస్ చక్రవర్తి వాళ్ళని సంహరించే సమయంలో వారు చెదిరిపోయినప్పుడు యూదులు అన్ని ప్రాంతాల్లో ఉన్నారు. షేబ్రోల్లో కూడా ఉన్నారు. అక్కడ మన నాడాకూడూరు పక్కన షేబ్రోల్లో ఒకసారి వెళ్ళాం. అక్కడికి వెళ్తే వాళ్ళ సమాధి కార్యక్రమంలో మన సంఘస్థులు చనిపోతే, సారికొక్కు ముచ్చిబాబు గారు ఒక అన్నగారు చనిపోతే వెళ్ళాం. ఆ యూదులు వాక్యం, వారి కీర్తనలు చదివారు. ఇంకా సమాధి పాస్టర్ గారు మీరు చేసుకుంటే మేమైతే సమాధి కార్యక్రమంలో ఉన్నాం. మనం ఎందుకంటే వాళ్ళ యొక్క విధానాలు ఎలాగుంటే మనకు తెలియదు. వారు కేవలం వాక్యం మాత్రమే చదివారు కీర్తనలు. అంటే వారు పునరుద్ధానం ఇవన్నీ నమ్మరు అనుకుంటా. అంటే ప్రియులారా, ఒకటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, దేవుడు అద్వితీయుడు. అంటే ఆయనకి సాటి అయిన వారు ఎవరు లేరని అర్థం చేసుకోవాలి. ఆయన ఒక్కడే దేవుడు అని అర్థం చేసుకోవాలి. కాబట్టి యెహోషువ 22:22లో ఒక మాట ఉంటుంది. ఒక 5-10 నిమిషాల్లో మనం ముగించుకుందాం. యెహోషువ 22:22 దేవుళ్ళలో యెహోవా దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. అది మన సంగతి ఆయనకు తెలియజేయడు. అంటే ఇవన్నీ ఇశ్రాయేల్ ప్రజలకే చెబుతున్నారు, ఎవరికో చెప్పట్లా. యెహోషువ ఇశ్రాయేల్ ప్రజలకే చెబుతున్నాడు, దేవుళ్ళలో యెహోవాయే దేవుడు. నిర్గమాకాండం 18:11. నిర్గమాకాండం 18:11. 18:11. ఐగుప్తులు గర్వించి ఇశ్రాయేలు మీద చేసిన దౌర్జన్యం బట్టి ఆయన చేసిన దాన్ని చూసి యెహోవా సమస్త దేవతల కంటే గొప్పవాడని ఇప్పుడు నాకు తెలిసినది. నేను దేవుని స్తోత్రం, హల్లెలూయా. సమస్త దేవతల కంటే గొప్పవాడని అంటే ఐగుప్తులో మనకు తెలుసు, ఆ తెగుళ్ళన్నీ అప్పించి ఐగుప్తు సాంప్రదాయాలు వేరేగా ఉంటాయి. వారు దేవి దేవతలు వేరేగా ఉంటారు. వారు నదులను ఆరాధిస్తారు, గ్రహాలు ఆరాధిస్తారు, వారి చిహ్నాలు గుర్తులను ఆరాధిస్తూ ఉంటారు. అంటే సాంప్రదాయం. వాటన్నిటిని జయించి ఇశ్రాయేలు ప్రజలను బయటికి తీసుకొచ్చినందుకు ఆయన ఏమంటే యెహోవా దేవతల కంటే గొప్పవాడు నీవేనయ్యా అంటున్నారు. కాబట్టి ప్రియులారా, మొదటి దినవృత్తాంతములు 16:25 అంటే దేవుని యొక్క ఆయన పోలిన వాడు ఎవరు అంటానికి 2-3 రిఫరెన్స్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మొదటి దినవృత్తాంతం 16:25
యెహోవా యెహోవా మహాఘనత వహించిన వాడు, ఆయన బహుగా స్తుతిని ఉన్నదగిన వాడు, సమస్త దేవతల కంటే ఆయన పూజార్హుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుణ్ణి ఆయన గొప్పవాడు, ఆయన అద్వితీయుడు. అంటే ఆయన ఒక్కడే. ఇంకొకటి ఏంటంటే ఆయన వంటి వారు ఎవరు లేరు. ఇంకా బైబిల్ గ్రంథంలో చాలా విషయాలు ఉన్నాయి. ఎవరిని తీసుకొచ్చి ఈయనతో సాటి అని మనం చెప్పగలమనే మాట అంటాడు. ఎవరిని తీసుకొచ్చి ఇంత సాటి. అందుకని ఒక పాట ఉంటుంది, రేయి పగలు నీ పద సేవే జీవదాయక చేయుట మేలు, సాటి లేని దేవుడ నీవే, నాదు కోట కొండవు నీవే. రేయి పగలు నీ పద సేవే, హల్లెలూయా. నీతో సాటి అయిన వారు ఎవరు లేరు. ఎవరిని తీసుకొస్తాం సాటిగా? దేవుని స్థానం, తండ్రి అయిన దేవుడు సృష్టిని సృష్టించాడు. ఆయన సమస్తమును ఏక దేవుడిగా ఉన్నాడు. ఆయన దగ్గర తీసుకొచ్చి ఇదిగోయా నీకు సాటి అయిన వాడని ఎవరిని మనం తీసుకొని రాగలం? ఎవరిని మనము తీసుకొని రాగలం? ఆయన సాటి లేని దేవుడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. పిల్లరా, ఐగుప్తులో 10 తెగులు రప్పించాడు దేవుడు. ఇంకా ఆయనకి సాటి లేదు, ఆయనకి ఎదురు లేదు. ఐగుప్తులో 10 తెగులు రప్పించినప్పుడు ఆయనకి సరైన సమాధానం లేదని, సరైన సాటి అయిన దేవుడు, దైవత్వం, అంత దైవ లక్షణాలు, అయిన దైవ గుణాలు, దైవ శక్తి కలిగిన వారు ఇంకెవరు లేరు. అంతేకాదు బయలు ప్రవక్త విషయంలో కూడా ఆయనను సాటి అయిన వారు బయలు ఆయన సాటి అయింది మాత్రము కాదు. బయలా రా అని వాళ్ళు ఎంతో ఆరాధించి, వాళ్ళు ఎంతో ప్రార్థన చేశారు. 1 రాజులు 18వ అధ్యాయం అనుకుంటే అక్కడ ఉంటుంది. ఎంత ఆరాధన చేసినా ఒకరు రాలా, ఎంత ప్రార్థన చేసినా ఏమి లేదు. అంటే సాటి అయిన వాడు ఎవరు, సరైన వాడు ఎవరు, సామర్థ్యం గల వారు ఎవరు అంటే ఇర్మీయా గ్రంథం మూలవాక్యంలో 10:10 చెప్పినట్టు యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవం గల దేవుడు. పిల్లరా, బబులోన్లో ప్రతిమ నిలబెట్టాడు. ప్రభుత్వకి దేవునికి సాటి రాడు అని నెబుకద్నెజర్, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు నమస్కరించలేదు. ఎందుకు నమస్కరించలేదంటే ఆ దేవుడైన యెహోవాతో ఏది సాటి రాదు, ఏది సరిపోల్చలేము. పిల్లారా, మనం చాలా విషయాల వాక్యంలో మనం అర్థం చేసుకుంటే చాలా విషయాలు ఉంటాయి. కాబట్టి మనం ఆరాధించే విషయంలో దేవుడు ఏమై ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి. దేవుడు ఏమై ఉన్నాడు? ఆయన సృష్టికర్త. సృష్టి ఆయన ఉనికిలో, ఆయన ప్రత్యక్షతలో సృష్టి కనపడుతుంది. ఆయన ఉనికిలో, ఆయన ప్రత్యక్షతలో మానవుడు కనపడుతున్నాడు. ఆయన ఉనికిలో దేవుడు ఉన్నాడంటే ఉనికిలో సృష్టి కనపడుతుంది. దేవుడు ఉన్నాడు అంటానికి ఉనికిలో మానవుడు కనపడుతున్నాడు. దేవుడు ఉన్నాడంటానికి ఉనికిలో మనం చూస్తున్న ఈ దేవుని కార్యాలు మనకు కనపడుతూనే ఉంటాయి. మనకు దేవుని విషయాల్లో ఎటువంటి సందేహం అనేది రావడానికి వీలేదు. మనం ఏంటంటే అలవాటుగా, ఆచారంగా ఏదో అందరికీ దేవుడు ఉన్నాడు, మనకు కూడా దేవుడు ఉన్నాడు. పల్లెటూరులో ఏంటంటే గ్రామ దేవతలు, గృహ దేవతలు, మనకు ఒక దేవుడు ఉన్నాడు అనుకుంటాం. అలా కాదు. మనం ఆరాధించే దేవుడు జీవం గల దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిజమైన దేవుడు, ఆయన నిజమైన రక్షకుడు. యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. ఈ లోకానికి వచ్చినప్పుడు ఎవరు చూశారంటారు? ఎవరు చూశారయ్యా దేవుని, ఎవరు చూశారంటారు? ఆయన శిష్యుడు చెన్నై వచ్చాడా లేదా? చెన్నై ప్రాంతం, ముందు కేరళ వెళ్ళాడు, తర్వాత చెన్నై వెళ్ళాడు. ఎవరు? తోమా గారు. రాత్రి ప్రార్థనకి వెళ్ళినప్పుడు సిద్ధపడి ప్రార్థనలు ఈ వాక్యం చెప్పాడు. దేవుడు ఉన్నాడంటానికి రుజువు ఇజ్రాయెల్ దేశం ఒకటి. యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడంటానికి నిదర్శనం ఏంటంటే చెన్నైలో తోమా గారు, కేరళలో తోమా గారు. క్రీస్తు శకం 50లో వచ్చాడు, ఆయన 52లో వచ్చాడు. ఇవన్నీ మన కళ్ళకు కట్టినట్టు కనపడే విషయాలు.
అయినా కూడా మన సందేహాలు ఉంటాయి. అసలు దేవుడు ఎక్కడ ఉన్నాడు, దేవుడు అంటే ఎందుకు ఇలా జరుగుతుంది, దేవుడు అంటే అలా ఎందుకు జరుగుతుంది, దేవుడు అంటే ఇలా జరిగితే బాగుండేది కదా, దేవుడు అంటే అలా జరిగితే బాగుండేది కదా అని మనం అనుకుంటూ ఉంటాం. ఎప్పుడైనా సరే దేవుడు మనకు నచ్చినట్టు ఉండడు, అర్థం చేసుకోవాలి. దేవుడు మనకు నచ్చినట్టు మన విధానంలో దేవుడు చేయడు, ఉండడు. దేవునికి నచ్చినట్టే మనం ఉండాలి, దేవుని విధానంలో మనం ఉండాలి. ఎందుకంటే ఉదాహరణకు మంటి ముద్ద కుమ్మరిని ప్రశ్నించడానికి వీల్లేదు. నన్నెందుకు ఇలా చేశావు, నన్నెందుకు వికలాంగుడిగా చేశావు, లేదా నన్నెందుకు జ్ఞానం తక్కువడిగా చేశావు, నన్నెందుకు పేదవాడిగా చేశావు, నన్నెందుకు ఈ స్థితిలో ఉంచావు, నన్నెందుకు ఈ తక్కువ స్థితిలో ఉంచావు అని యజమానుణ్ణి లేదంటే దేవుణ్ణి మనం అడిగేంత ప్రశ్నించే అధికారం మనకి లేదు. మన ఆయన ఏ స్థితి, అందుకని మన దేవుడు చాలామంది ఇప్పుడు ఎలా అనుకుంటారంటే దేవుడు మనకు నచ్చే విధంగా ఉండాలనుకుంటారు. మనం పిలిస్తే పలకాలనుకుంటారు, రమ్మంటే రావాలనుకుంటారు, పొమ్మంటే పోవాలనుకుంటారు. ఇట్లా ఉన్నారు జనం, అర్థమవుతుందా? దేవుడు పిలవంగానే రావాలి, మా అవసరాలు తీర్చాలి, కోరికలు తీర్చాలి, వద్దంటే దూరంగా పెడితే వెళ్ళిపోవాలి అన్నట్టుగా అలా కాదు పిల్లలు. దేవుడు ఎప్పుడు ఆయనలాగానే ఉంటాడు, మనం ఆయనకు అనుగుణంగా నడుచుకోవాల్సిందే, అర్థమైందా? ఎందుకంటే ఇర్మీయా గ్రంథం 10:10 ఆయన నిజమైన దేవుడు, జీవం గల దేవుడు. ఎందుకంటే పిల్లరా చాలా విషయాలు మనం అర్థం చేసుకోవాలి. సరే, మనమంటే దేవుడని నమ్ముతున్నాం, యేసుక్రీస్తు ద్వారా రక్షణ నమ్ముతున్నాం, యేసుక్రీస్తు వారే నిజమైన దేవుడు అని నమ్ముతున్నాం, తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు అని నమ్ముతున్నాం. బైబిల్ గ్రంథంలో అన్యులు సాక్ష్యం ఇచ్చారు దేవుని గురించి. 2 మాటలు చూద్దాం. నిర్గమాకాండం 8వ అధ్యాయం. క్లుప్తంగా 2 మాటలు జ్ఞాపకం చేసుకుందాం. నిర్గమాకాండము 8వ అధ్యాయము 17-18 వచనాలు. 18వ వచనం చదువుదాం. 19. ఆ శకుడు గ్రాండ్లు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరు, కానీ అది వారి వలన కాకపోయాను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకున గాండ్లు ఇది దైవశక్తి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా అని ఫరోతో చెప్పారు. ఇది దైవశక్తి అని మూల భాషలో ఇది దేవుని వేలు. అంటే ఇక్కడ ఐగుప్తులో 10 తెగుళ్ళు అంటే మోషే తీసుకెళ్ళి పామును కర్రను పాముగా చేసినప్పుడు వాళ్ళు కూడా చేస్తారు. మోషే కప్పలను రప్పించినప్పుడు వాళ్ళు కూడా వాటిని తోడగొడతారు అని కొన్ని పనులు చేస్తారు. కానీ వాళ్ళ ఒక మంత్రాన్ని బట్టి, జ్ఞానాన్ని బట్టి వారికి ఉన్న ఏదో మొత్తానికి. కానీ ఈ దూలను పేలుగా చేయటం, పేలుగా చేయటం వారి వలన కాలేదు. వారు సాయశక్తిలా ప్రయత్నం చేశారు, కానీ వారి వల్ల కాలేదు. చివరికి ఆ అన్య దేవతలకు ఆ సోదిగాళ్ళైన శకునగాండ్లు ఏమంటున్నారంటే ఏమని ఒప్పుకుంటున్నారు? ఇది దైవశక్తి, దేవుని స్తోత్రం, హల్లెలూయా. దైవశక్తి అనకూడదు, కానీ మన వాళ్ళు దేవుడిని వెంబడిస్తారు, జాతకాలు చెప్పించుకుంటారు. అర్థమైందా? అరే దేవుడే శక్తిమంతుడైతే జాతకాలు ఎందుకు మనకి? ఈ జాతకాలు చెప్పేవాళ్ళే దేవుడి శక్తి అని వాళ్ళు ఒప్పుకుంటున్నారు. మా అమ్మ చచ్చిపోయింది రాత్రి, ముసలామె 80 సంవత్సరాలు 90 సంవత్సరాలు అనుకున్నా ఎవరన్నా. తెల్లారి మా అమ్మ ఏమనుకుంటుంది, నా గురించి సాక్ష్యం ఉండదు. ఏం చెప్పిద్ది? వాళ్ళని డబ్బులు దాచిపెట్టిందా, లక్షలు ఏమైనా దాచిపెట్టిందా, లేకపోతే ఏమైనా 10 లక్షలు ఏమైనా ఇన్సూరెన్స్ చేసిందా, లేకపోతే ఏమైనా ₹1,00,000 ఏమైనా దాచిపెట్టిందా అడుగుతారు. మా అమ్మ ఏమన్నా కల్లోకి వచ్చింది, మా అన్న కల్లోకి వచ్చింది, ముసలాయన ఎవరో ముసలోళ్ళు. అసలు ఆయన మూఢనమ్మకాలండి. అన్యులు సాక్ష్యం ఇస్తున్నారు, యెహోవాయే నిజమైన దేవుడు. ఇది దైవశక్తి. ఇజ్రాయెల్ దేవుడే నిజమైన దేవుడు, మోషే అహరోనును ప్రకటించే దేవుడే నిజమైన దేవుడు. ఇది మా వలన కాదు, ఇది దేవుని శక్తి అంటున్నారు. అది అన్యుల సాక్ష్యం. మరొక అన్యుల సాక్ష్యం ఏంటంటే 2వ రాజులు 5వ అధ్యాయము 15వ వచనం అనుకుంటా, అక్కడ చూద్దాం. 2వ రాజులు 5వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని వద్దకు తిరిగి వచ్చి అతని ముందర నిలిచి, చిత్తగించుము, ఇశ్రాయేలునున్న దేవుడు తప్ప లోకమందంతటను
మరి ఒక దేవుడు లేడని నేను ఎరుగుతున్న దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఎవరు? సిరియా దేశపు సైన్యాధిపతి అయిన నయమాను. ఈయన అన్యుడు. ఇందాక చెప్పిన వాళ్ళు అన్యులు. ఊరుకుని నేనే దేవుడని తెలుసుకుని అన్ని జనుల మధ్యలో మహోన్నతని పిలుచుకుంటాడు. ఇంత గొప్ప అంటే ఆయన సాటి అయిన వారు ఎవరున్నారు చెప్పండి? మన ఇంత గొప్ప దేవుని అన్యుడు సిరియా రాజు ఏమంటున్నాడు, సిరియా సైన్యాధిపతి ఏమంటున్నాడంటే, లోకమందున్న ఇశ్రాయేల్లో ఉన్న, ఇక్కడ ఏమంటున్నాడు, ఇశ్రాయేల్లో ఉన్న దేవుడు తప్ప లోకమందున్న మరి ఏ దేవుడు లేడని నేను ఎరుగుదును. ఆయనకు స్వస్థత కలిగింది. ఆయన కుష్ఠరోగం బాగుపడ్డాడు. మా దేశంలో చాలా నదులు ఉన్నాయా అన్నాడు. అక్కడ మాకు పుణ్యక్షేత్రాలు ఉన్నాయన్నారు. కానీ యోర్దాను నదిలో 7 సార్లు మునగమన్నాడు. 7వసారి పసిపిల్లవాడి దేహం వల్ల అయింది. సరే, ఇవన్నీ చెప్పడానికి అవకాశం కానీ నేను ఒకటే చెబుతుంది. 1 దైవశక్తి అని నిర్గమాకాండం 8 ఆడ మనం చూసాం 19వ వచనంలో అన్యుల సాక్ష్యం. 2వది నయమాను సాక్ష్యం, అన్యుల సాక్ష్యం. 3వది దానియేలు గ్రంథం. మూడో అధ్యాయం అనుకుంటే అక్కడ ఉంటుంది. దానియేలు గ్రంథం 3వ అధ్యాయంలో 3:28లో నెబుకద్నెజరు ఏం మాట్లాడుతున్నాడంటే, షడ్రకు మెషకు అబేద్నెగోను వీరి దేవుడు పూజార్హుడు. దేవుని స్తోత్రం హల్లెలూయా. ఏం చదువుతున్నాడు? షడ్రకు మెషకు అబేద్నెగోల దేవుడు వీరి దేవుడు పూజార్హుడు. ఎవరు సాక్ష్యం ఇస్తున్నారు? బబులోను నెబుకద్నెజరు రాజు. ఆ అగ్నిగుండ మండు వేడి నుంచి తప్పించాడు కదా. మనం జ్ఞాపకం పెట్టుకోవాలి ఇవన్నీ. ఐగుప్తులో శకునకాండలు ఏమో సాక్ష్యం ఇచ్చారు, ఇది దైవశక్తి, ఇశ్రాయేల్ దేవుడే దైవశక్తి. ఇది నయమాను సిరియా రాజు ఏం సాక్ష్యం ఇచ్చాడు, ఇది ఇశ్రాయేల్ దేవుడు తప్ప ఇంకో దేవుడు లేడు. ఆయన సాటి ఆయన ఎవరు లేరు. ఇక్కడ నెబుకద్నెజరు అంటున్నాడు ఆయన పూజార్హుడు, ఆయన ఆరాధించాలి మనం. అలాగే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం మరో సాక్ష్యం చూద్దాం. 6:26 నా సముఖమున నియమించిన ఏమనగా నా రాజ్యములను సకల ప్రభుత్వములు ఎందండు నివాసుల దానియేలు యొక్క దేవునికి భయపడుచు ఆయన సముఖమున వణుకుచుండవలెను. ఆయనే జీవము గల దేవుడు. సాక్ష్యం చూడండి. ఆయనే జీవము గల దేవుడు, ఆయనే యుగయుగములుండువాడు. ఆయన రాజ్యము నాశనము కానేరదు, ఆయన ఆధిపత్యము తుదమటుకుండును. దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఇక్కడ ఎవరిస్తున్నారు సాక్ష్యం? దర్యావేష్ రాజు. పిల్లరా, మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుడు ఎటువంటి వాడు మనకు అర్థం కావాలి. ముందు అర్థం కాకపోతే మనం ఆరాధించలేం. దేవుడిని అర్థం కాకపోతే మనకు ఆరాధన రాదు కూడా. మనం ఎంతసేపు చేతులు పైకెత్తండి, గొంతు పెద్దగా అరవండి, హల్లెలూయా చెప్పడానికి ఎవరికి రాదు. ఎందుకంటే దేవుడు అంటే అర్థం కావట్లేదు ఎవరికి. వీళ్ళకి అర్థమవుతుంది. ఎవరికి? అన్యులకి. శకునకాండలకు అర్థమవుతుంది ఇశ్రాయేల్ దేవుడేనని. సిరియా సైన్యాధిపతికి అర్థమవుతుంది ఈయనే నిజమైన దేవుడు. సైన్యాధిపతికి అర్థమవుతుంది ఈయన నిజమైన దేవుడు అని. నెబుకద్నెజరుకి అర్థమవుతుంది ఈయన మహోన్నతుడైన దేవుడు అని, ఈయనకు సమానమైన ఎవరు లేరు, ఈయన అద్వితీయుడని. దర్యావేష్కి అర్థమవుతుంది ఈయన దేవుడు గొప్పవాడు అని, ఈయన పూజార్హుడని ఆయన చెప్పినట్టుగా. ఎందుకంటే పిల్లలు మనం అర్థం చేసుకోవాలి. దేవుడిని ఆరాధించే విషయంలో దేవుడు అర్థం కాకపోతే మనం ఎప్పటికీ మంచి ఆరాధకులుగా మనము ఉండలేము. ఏదో నలుగురితో పాటు వస్తూ ఉంటాం, పోతూ ఉంటాం. వ్యక్తిగతంగా మనం దేవుని అర్థం చేసుకోలేము. సరే, యేసు ప్రభు దైవత్వం చాలా ఉంది. దైవత్వం గురించి చాలా వచనాలు ఉన్నాయి కానీ అవకాశం లేదు. దేవుడు యేసు ప్రభు దేవుడు అంటానికి యోహాను సువార్త 1:1 ఏమంటాడంటే, ఆది యందు వాక్యం ఉండెను,
వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడై ఉండెను. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్యలో. ఇది యేసు ప్రభువారి దైవత్వం. అంటే నాకు ఒక 5 నిమిషాలు సమయం ఇస్తే యేసు ప్రభువారు దైవత్వం గురించి కొన్ని వచనాలు ఉన్నాయి, అది మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 1:1 గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభువారి దైవత్వం బైబిల్ ఎక్కడ ఉందంటే యోహాను సువార్త 1:1. రెండవది యెషయా గ్రంథము 9:6. ఆయన ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు, నిత్యుడగు తండ్రి. అది యేసు ప్రభువారు. యేసు ప్రభువారు దైవత్వం గురించి చెబుతున్నాం. తండ్రి అయిన దైవత్వం మనం అర్థం చేసుకోవాలి, కుమారుడు దైవత్వం మనం అర్థం చేసుకోవాలి. తర్వాత రోమపత్రిక 9:5 ఏమంటాడంటే, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి ఈయన నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. వాక్యాలు మనం రోమ 9:5 పితరులు వీరు వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను, ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడు. ఇందాక యెషయా గ్రంథం చదివారుగా 9:6. అక్కడ ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలమైన దేవుడు మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఈయన సర్వాధికారి అయిన, అవును, యెషయా గ్రంథం 9:6. మూడవది ఈయన సర్వాధికారి అయిన దేవుడు యేసు ప్రభువారు. నాలుగవది తీతు పత్రిక 2:14 అనుకుంటా, అక్కడ చూద్దాం. రెండు 13 అనగా మహాదేవుడు మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకములో స్వస్థ బుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుతున్నది. ఇక్కడ దేవుడు అంటే దేవుడు మహాదేవుడు, అనగా మహాదేవుడు మన రక్షకుడు అన్నాడు. మన రక్షకుడు మహాదేవుడు జ్ఞాపకం చేసుకోవాలి ఆ విషయాన్ని. అంతేకాదు ఇంకో సాక్ష్యం ఏంటంటే, ఇంకో వాక్యం ఏంటంటే 1 యోహాను 5:20 మనము సత్యవంతుడైన వాడిని ఎరగవలనని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును అనుగ్రహించున్నాడని ఎరుగుదము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడును నిత్య జీవమునై ఉన్నాడు. ఇందాక మనం మూలవాక్యం చదువుకున్నాం. ఇర్మియా 10:10 యెహోవాయే నిజమైన దేవుడు. యేసు ప్రభు వారి గురించి 1 యోహాను 5:20 ఉంది, ఆయన నిజమైన దేవుడు, నిత్య జీవం. దేవుళ్ళు తండ్రి అయిన దేవుడు దైవత్వం, కుమారుడైన దేవుడు దైవత్వం, పరిశుద్ధాత్మ దేవుడు దైవత్వం గలవాడు. మనం ఎన్ని విషయాలు జ్ఞాపకం చేసుకుంటే దేవుడు మనకు అర్థమైతే, దేవుడు మనకి ఏమి ఇచ్చినా ఏమి ఇవ్వకపోయినా, ఏ బలహీనతలో ఉన్నా ఏ సమస్యలో ఉన్నా దేవుడిని మనం ఎప్పుడు ఆరాధిస్తూనే ఉంటాం. దేవుడు మనకు అర్థం కాకపోతే మనం ఆయన ఇచ్చే ఆశీర్వాదాల కోసమే చూస్తూ ఉంటాం, ఆయన ఇచ్చే స్వస్థతల కోసమే చూస్తూ ఉంటాం. దేవుడి దగ్గరికి వస్తే నాకు ఏం దొరికిద్దా అని చూస్తూ ఉంటాం. దేవుడి దగ్గరికి వస్తే నాకు ఏ పేరు ప్రఖ్యాతులు వస్తాయని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడి దగ్గరికి వస్తే నన్ను ఎవరు మెచ్చుకుంటారని ఎదురు చూస్తూ ఉంటాం. దేవుడి దగ్గరికి వస్తే నాకు ఏది లాభం అని మనం ఎదురు చూస్తాం. ఇవన్నీ మనకు దేవుడు అర్థం కాకపోతే వచ్చే విషయాలన్నీ ఇవన్నీ మనలో నుంచి వచ్చే విషయాలు. అదే దేవుడు నీకు అర్థమైతే నువ్వు కేవలం దేవుడిని ఆరాధించడానికి మాత్రమే దేవుని సన్నిధికి వస్తాము, దేవుడు మాత్రమే మహింపరుస్తాము, దేవుని మాత్రమే గణపరుస్తాము, దేవునికి చెందవలసిన మహిమా ప్రభావం అర్పిస్తాము, దేవుడు గుణలక్షణాలు మనం అర్థం చేసుకుంటాము, దేవుడి సృష్టి మీద ఆయనకి ఎటువంటి అధికారం ఉందో మనం అర్థం చేసుకుంటాము, మన మీద ఆయనకి ఎటువంటి ఉనికి ఉందో మనల్ని బట్టి ఆయనకి ఎంత ఉనికి అర్థం చేసుకుంటాము, దేవుడిని ఆరాధన చేస్తాము, దేవుడు మహింపరుస్తాం. అంతేగాని మనము ఈ లోక సంబంధంగా ఆలోచిస్తే దేవుడు మనకి ఏమాత్రం అర్థం కాడు. వాక్యాన్ని బట్టి మనం అర్థం చేసుకొని వాక్య ఆలోచనలు మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు కోరుకునే ఆరాధన మనం చేయగలము. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? దేవుడు ఆత్మ కనుక, యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యముతోనూ సత్యముతో అంటే వాక్యాన్ని తెలుసుకొని, వాక్యాన్ని అర్థం చేసుకొని, వాక్యం ఏం చెబుతుందో మనం అర్థం చేసుకొని వాక్య ప్రకారం మనం జీవిస్తూ దేవుని ఆరాధిస్తే ఆ ఆరాధన దేవునికి ప్రీతికరంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది.
మనకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ మనం ఆరాధన చేస్తూనే ఉండాలి, కృతజ్ఞతలు చెల్లిస్తూనే ఉండాలి. మనము పరిశుద్ధాత్మ సహాయంతో ఎల్లప్పుడూ మనం దేవుని కనపరుస్తూనే ఉండాలి.